ఈ రోజు నా కాలేజ్ ఫస్ట్ డే. ఏంటో అంత కొత్తగా ఉంది. కొత్త మనుషులు, కొత్త ప్లేస్, ఎప్పుడు ఏంది ఏదో తెలియని భయం. అనవసరంగా గంట ముందు వచ్చాను కాలేజ్కి. క్లాస్లో కూడా ఎవరు లేదు. ఏంటిది? ఎవరితో డైరీలో ఉంది? ప్రతి ఒక్కరి కెరియర్ స్టార్టింగ్ స్టేజ్ అనేది కాలేజ్ నుంచి మొదలవుతుంది. అలా మొదలైంది నా ఈ ఫస్ట్ పేజ్. ఒక ఇంట్రోవర్ట్గా ఎప్పుడూ ఏదో తెలియని భయం, ఎవరితో సరిగ్గా కలిసి ఏంటిది నాకు రిలేటెడ్ గా ఉంది? ఈరోజు నా కాలేజ్ ఫస్ట్ డే. ఏంటి కొంచెం భయంగా ఉంది. నాకు కొంచెంగా టెన్షన్ మొదలైంది. బ్రో ఫస్ట్ ఇయరా? అవును బ్రో. క్లాస్ ఎక్కడో తెలుసా? నాకు తెలియదు బ్రో. పద వెళ్ళి వెతుక్కుందాం. ఎంసెట్లో ర్యాంక్ ఎంత బ్రో? నాకా 30K బ్రో. బాబోయ్, మరి నీకెంత బ్రో? ఏదో వచ్చేలే. ఇదే అనుకుంటా మన క్లాసు. పద లోపలికి వెళ్దాం. అలా కలిసి మేము ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఒకరోజు బాబాయ్ లేట్ అయిపోయిందిరా బాబు. ఏ లేట్ అయింది? సారీ మ్యామ్. నీకు రీజన్ చెప్తే లోపల పంపిస్తా. సుభాష్ మామ గుండెపోటు వచ్చింది అనుకో. నిజమా? అయినా ఈ రోజు ఆనన్నావు కదా, నువ్వు ఎందుకు వచ్చావు? వెళ్ళాల్సిన పని క్యాన్సిల్ అయిందిరా, అందుకే రావాలనుకున్నాను, వచ్చేసాను. ఏం నిజంగా మా బాబా? కాదురా బాబు, నువ్వు రానన్నావు కదా. ఓయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? నాటకాలు ఆడుతున్నారు ఇద్దరు కలిసి. వెళ్ళిపోండి, క్లాస్ నుంచి వెళ్ళిపోండి. గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. వెళ్ళిపోండి. సరే, ఏం చెప్పుకుంటున్నావు? టెస్టర్ ఇది. అందరూ నోట్ చేసుకున్నారు కదా? సరే, నెక్స్ట్ టాపిక్ చెప్తాను, రాసుకోండి. అదే రోజు సేమ్ ఎగ్జామ్ నోటీస్ వచ్చింది. ఎగ్జామ్లు అంటారా? డేట్లు పడితే ఏమైందా, చదువుకున్నాలే. ఆగరా, ఒకసారి ఫోన్ వస్తుంది. హలో, చెప్పరా. వస్తున్నా నాకు. మాట్లాడుతుంటే వెళ్ళిపోతాడు ఇటు. తర్వాత రోజు డైరీ రాసుకున్నాడు. సుభాష్, ఏం చేస్తున్నారు అక్కడ? ఏంటిది అంత కోపమే? యారా, ఇప్పుడు ఫోన్ రాలేదా? వెళ్ళు, వాళ్ళతో మాట్లాడుకో. ఎవరు ఫోన్ చేస్తా? బాబు వెళ్ళిపోతాను బాబు, చదువుకో. వచ్చాడమ్మా చదువు బిడ్డ, టాపర్. సర్లే. Cloud Administrator, Chip Designer, Structural Engineer, Electrical Engineer, Design Engineer. ప్రతి విద్యార్థికి ఎన్నెన్నో కలలు. మీ కలల సాకారానికి తొలి అడుగు బిఎస్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రామచంద్రపురం. కౌన్సిలింగ్ కోడ్ BSMR. ఎగ్జామ్ ముందు చదివింది పాస్ అవ్వలేదు. లోపలికి రండి. థ్యాంక్ యూ సార్.
ఏంట్రా తీసుకొని చూడండి వెళ్ళిపోతున్నా చాలా ఈజీగా వచ్చిందిరా బాబు పాత పక్క నేను చూసి నేర్చుకోరా నువ్వు అన్నావు కలిసి తిరుగుతారు అంత కాన్ఫిడెంట్ చెప్తున్నాడు అని కొంచెం చదివిన తర్వాత చెప్తున్నాను సార్ కానీ ఆడికి ఇంకా చాలా మంది తెలిసినారు సార్ ఆ తర్వాత ఇంకా తెలుస్తున్నారు సార్ నాకు బాగా చెప్తున్నాడు. వాళ్ళకి చెప్పులు ఐడి కార్డు అలాగా ఇనిషియేటివ్ చూడు ఇంత పడి తిరగడు అంత చక్కగా రెడీ అన్నాడు అయితే మాట తిరిగి మాట చెప్పడం మాత్రం వచ్చింది క్లాస్ లో ఉండవు కనిపిస్తే గుడ్ మార్నింగ్ చెప్పు ఇది అడుక్కుంటే అంటే అడుక్కోలే గుడ్ మార్నింగ్ ఆయన కంటే రెస్పెక్ట్ లేదు కాలేజ్ లో కనిపించవు జాతరగా చదివి పాసు అసలు ఇప్పుడు ఆయన అయింది ఇప్పుడు నువ్వు మాట్లాడతావా ఆ రోజు మా ఎగ్జామ్ రిజల్ట్ ఏం చేస్తున్నావు అక్కడ ఏం చేస్తుందా నువ్వు వస్తావు ఏం చేస్తావు ఏంటి బాబు అంత పాపం సెమి రిజల్ట్స్ వస్తున్నాయి కదా తెలుసు కూడా ఎంత అడుగుతావు మరి అందుకే వచ్చావు కదా వదిలేసి నీ ఉద్దేశం వచ్చేసానా నువ్వు ఆ రోజు సార్ని పిలిచాక ఎలా రాసావరా అని అడిగితే దగ్గర ఇంజెక్ట్ లో ఏ చేస్తున్నా కదా ఏదైనా చేయడానికి యాదవ్ చేయడానికి అప్పుడే వచ్చి నేను నువ్వు ఎలా రాసావని కంగారు కానీ పరిగెట్టుకుంటాను లేరా బాబు ఎగ్జామ్ లో ఎలా రాసానే ఎగ్జామ్ పాస్ అవుతాను లేదో చాలా టెన్షన్ గా ఉంది దేనికి కదా టెన్షన్ అవ్వడానికి కదా మంచిగా రాస్తా పదా అలా వెళ్దాం హలో రిజల్ట్స్ వచ్చాయంట రా చూసుకోమంటున్నారు ప్లీజ్ రా ఎందుకురా టెన్షన్ ప్లీజ్ రా నువ్వు చూసేరా సరే ఆగి నేను చూసి వస్తాను ప్లీజ్ పాస్ చేయి నన్ను పాస్ అవ్వను శ్యామ్ ఏమైందిరా థ్యాంక్స్ రా బాబు నువ్వు మంచి పదే చెప్పు చాలా థ్యాంక్స్ అది పాస్ అయిపోయినంట నీదేమైందిరా నువ్వేం బాధపడక నేను ఏదైనా నీకేం డౌట్ వస్తే నన్ను అడిగి నేను చెప్తాను నవ్వుతావేంట్రా చదివేసుకుని చెప్తామంటావేంట్రా దొమ్మటి కరపాడేరా కరపాడితే ఎప్పుడేరా ఎందుకు కొట్టుకు చేస్తున్నారు అలాగా ఏమైంది నన్ను వదిలేసి చదివేసుకున్నాడు వదిలేరా సారీరా బాబు వదిలే నువ్వు పాస్ అయ్యవా మరి నేను ఫెయిల్ అవుతాను రా నాకు తెలుసు అంతే ఫెయిల్ అవుతాను నాకు చాలా భయంగా ఉంది చూసుకున్నావా అసలే లేదురా అంటే ఫెయిల్ అయిపోతాను తెలిసి చూసుకోలేదా నిజంరా నేను అసలు నాకు ఫెయిల్ అయిపోతానని తెలిసి అసలు చూసుకోలేదు నా రిజల్ట్స్ నేను అసలు అది చూస్తాను దొంగ ఎదవా క్లాస్ టాప్ వచ్చి ఫెయిల్ అయిపోయారని చెప్తావా క్లాస్ టాప్ ప్రతి ఒక్క లైఫ్ అనేది ఇంట్రోవర్ట్ గానే మొదలు ఈ ఇంట్రోవర్ట్ ని ఎక్స్ట్రోవర్ట్ గా మార్చింది మాత్రం కాలేజ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఫ్రెండ్ ఉంటాడు. నా జీవితం టర్న్ చేసింది వీడే.
Life is not just about living, it's about finding ourselves. It's about finding the right path towards your goals.